కల్కి సినిమా ప్రభాస్ది రిలీజ్ అయింది కదా. ప్రతి హిందువు ఇలాంటి సినిమాను చూస్తాడు. ప్రతి తెలుగువాడు, ప్రతి హిందువు కూడా ఇలాంటివి చూడాలి, తెలుసుకోవాలి. కలి అంటే దుష్టశక్తి, అంటే ప్రస్తుతము దుష్టశక్తి పాలన నడుస్తూ ఉంది. కల్కి అంటే దేవుడు, దైవశక్తి. మరి ఈ దుష్ట సంహారం చేయడానికి ఆ కల్కి అవతారము ఇంకా చాలా టైం పడుతుంది. అంతవరకు ఇంకా ఎన్నో అనర్థాలు జరగాలి, అధర్మ పాలన నడచాలి. ప్రస్తుతం తీసుకుంటే కలిపాలన ఏ విధంగా ఉందంటే 100కి 90 మంది కలిపురుషులే. అధర్మమే రాజ్యమేలుతుంది. క్రూర మృగాల కంటే మనుషులు, కలిపురుషులు హీనంగా తయారయ్యారు. ఒకరినొకరు చంపుకోవడం, ఆడపిల్లల్ని బలాత్కరించడం, ముందు ముందు ఇంకెన్ని దుర్మార్గాలు చూడాలో అలాంటి భయంకరమైనది కలి ప్రభావం. మరి ఆ కలికి ఎప్పుడు వస్తాడో, దుష్ట శిక్షణ ఎప్పుడు చేస్తాడో కానీ ప్రస్తుతం మాత్రం ధర్మం ఒక పాదం మీద కూడా లేకుండా నడుస్తుంది. అందులో క్యారెక్టర్లు తీసుకుంటే కర్ణుడి పాత్ర ఏమంత గొప్పగా ఉండదు. ఆయన దుర్యోధనుడు ప్రసాదించినటువంటి అంగరాజ్యానికి అధిపతి. అంటే ఆయన రాజ్యం ఇస్తే ఆయన ఏం చెప్పినా చేయడమే. అది ధర్మమా అధర్మమా అనేది చూసేది లేదు. సభలో ద్రౌపదిని ఏకవస్త్రను వివస్త్రను చేస్తుంటే ఈ కర్ణుడు అడ్డగించాడా, ప్రోత్సహించాడా అంటే ప్రోత్సహించాడు. మరి అటువంటి కర్ణుడు ఈయన హీరో ఎలా అవుతాడు? సభలో ద్రౌపదికి జరిగిన అవమానము నిజంగా హిందూ మతానికే సిగ్గుచేటనిపిస్తుంది. ఆ రోజుల్లో ఆ సభలో పండితులు, పెద్దలు అంతమంది ఉన్న ఆ సభలో ఒక స్త్రీకి న్యాయం జరగలేదు అంటే మరి అక్కడ ఉన్న వాళ్ళు పండితుల, మేధావుల, గొర్రెల, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. మరి ఏకవస్త్రను వివస్త్రం చేయమని ప్రోత్సహించిన కర్ణుడు గొప్పవాడు ఎలా అవుతాడు? భారతంలో హీరో అంటే కృష్ణుడే. ఆయనకు ఒక్కటి కూడా నెగిటివ్ క్యారెక్టర్ లేదు. సత్యం తెలుసుకుంటే అంతా పాజిటివ్గానే ఉంటుంది. ఇక అశ్వత్థామ విషయానికి వస్తే అతని తండ్రికి రాజ్యం ఎలా వచ్చింది? స్నేహితుడు ద్రుపదుడి రాజ్యాన్ని యుద్ధంలో ఓడించి ద్రోణాచార్యుడు తీసుకున్నాడు. మరి ఆ యుద్ధంలో ద్రుపదుని పట్టుకొని వచ్చింది ఎవరు? పాండవులు. అంటే పాండవుల ద్వారానే ద్రోణాచార్యునికి రాజ్యం లభించినది. మరి ఇరువురికి గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు
కౌరవుల పక్కనే ఎందుకు యుద్ధం చేయాలి? మరి ఆ విషయము ద్రోణాచార్యుల వారికి తెలియదా? అశ్వత్థామకు తెలియదా? మరి ఉప పాండవుల్ని నిద్రపోయే వాళ్ళను పిరికితనంతో వాళ్ళను చంపాడు. మరి అటువంటి దుర్మార్గుడు ఏ యుగంలో ఉంటాడు? అతను పిరికివాడే కదా. దుర్మార్గుడు పిరికివాడు. ఒక విధంగా చెప్పాలంటే కలిపురుషుల్లో ముఖ్యంగా కర్ణుడని చెప్పచ్చు, అశ్వత్థామ అని చెప్పచ్చు. లేకపోతే నిద్రపోయే ఉప పాండవుల్ని చంపడం అనేది పిరికి లక్షణమే కదా. ఎదురుగా పోరాడలేక ఆ విధంగా దొంగచాటుగా నిద్రపోయే వాళ్ళను కూడా చంపిన అశ్వత్థామ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. వీళ్ళవన్నీ బ్యాడ్ క్యారెక్టర్లే. అతను బ్రాహ్మణుడు, అతని తండ్రి ఇరువురికి గురువు. మరి ఒక పక్షానే నిలవడం, అంత కక్ష పెంచుకోవడం, ఇన్ని పనులు చేయడం అనేది ఆ ధర్మాధర్మాలు, ఆ విచక్షణ వాళ్లకు లేదంటే మరి ఆయన గురుపుత్రుడు అని ఎలా అనుకోవాలి? ద్రోణాచార్యుని గురువు అని ఎలా అనుకోవాలి? ఒక పక్కనే యుద్ధం చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు కదా. మరి ఆ ద్వాపర యుగంలోనే ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య ఉన్నది. దుష్ట చతుష్టయం అంటే వీళ్ళకంటే దుర్మార్గులు ఇంకెవ్వరు ఉండరు. ఆ దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు. అశ్వత్థామ కూడా ఆ కేటగిరీ అని చెప్పాలి. వీళ్లకు ప్రగల్భాలు పలకడం తప్పితే ఇంకేదీ తెలియదు. చివరికి సాధించింది ఏముంది? మళ్ళా ఆయనకు చిరంజీవత్వం. ఆ ధర్మాలు తెలిసిన పండితునికి. మన భాషలో చెప్పాలంటే ఆ కర్ణుడు, ఈ అశ్వత్థామ వేస్టుగాళ్ళు, పాగలగాళ్ళు అని కూడా చెప్పచ్చు. లేకపోతే నిద్రపోయే వాళ్ళను చంపడం అనేది ఎంత పిరికి లక్షణము. ఇదేనా ఆయన చదువుకున్న చదువు? వీర లక్షణం ఇదేనా? పాండవులు లేని సమయంలో ఆ పసిబిడ్డలను చంపాడంటే వాడెంత క్రూరమూగమై ఉండాలి. కర్ణుడు అంత మంచివాడైతే ఈ శాపాలు ఎందుకు తగులుతాయి? పాపాలు పండి శాపాలుగా పరిగణించాయి ఆ దరిద్రునికి. మొత్తం మీద కల్కి సినిమా ప్రతి ఒక్క హిందువు చూడాలి ఫ్రెండ్స్, అందరూ చూడండి.